మనం ఇలా ఫ్యామిలీతో బయటికి చిన్న చిన్న టూర్కి వెళ్ళేటప్పుడు ఎలా కుక్ చేసుకొని వెళ్ళాలో నేను చూపిస్తాను. ఒకేసారి 3 బిర్యానీ చేస్తున్నాము. ఫ్యామిలీ మెంబర్స్తో బయటికి వెళ్ళినప్పుడు హోటల్లో వెళ్ళి చాలా అమౌంట్ ఖర్చు చేస్తూ ఉంటాము. నేను చెప్పినట్టు చేయండి, ఎటువంటి రిస్క్ లేకుండా చాలా ఈజీగా ఈ 3 బిర్యానీ చేసుకోవచ్చు. చలో లెట్స్ గో టు ద ప్రాసెస్. బిర్యానీ చేసే బౌల్లో 1 kg మటన్, 1 kg చికెన్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్, కప్పంత కారం లేకపోతే 10 టీ స్పూన్ల కారం వేయాలి. 1 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, 2 టీ స్పూన్ ధనియా పౌడర్, 4 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న కప్పంత కొత్తిమీర, చిన్న కప్పంత పుదీనా, అనస పువ్వు, దాల్చిన చెక్క, ఇలాచి, మరాఠీ మొగ్గ, జాజికాయ, జాపత్రి, లవంగాలు, సాజీరా ఈ మసాలాలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా ముక్కలకి పట్టిన తర్వాత కప్పంత పెరుగు వేసి బాగా కలుపుకొని మటన్ని, చికెన్ని వేరువేరుగా పరుచుకొని పైనుంచి ఉడకబెట్టుకున్న 6 గుడ్లను వేయాలి. 1.5 kg బాస్మతి రైస్ ని తీసుకొని అందులోకి ఉప్పు, నిమ్మకాయ రసం, నెయ్యి వేసి కుక్ చేయాలి. 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఫస్ట్ లేయర్ బాస్మతి రైస్ ని వేసి, లేకపోతే డైరెక్ట్ గా రైస్ వేసుకోవచ్చు. రైస్ మెత్తగా కాదు, 50% కుక్ అయిన రైస్ ని సెకండ్ లేయర్ వేసి 2 గ్లాసులు ఈ గంజి వాటర్ ని పోసి, రైస్ పై నుంచి చిన్న కప్పంత నెయ్యిని పోసి, చిన్న కప్పంత నిమ్మకాయ రసాన్ని పోసి క్లాత్ కప్పి మూత పెట్టి డైరెక్ట్ గా వెహికల్లో పెట్టుకొని జర్నీ చేయవచ్చు. ఈ జర్నీలోని మటన్, చికెన్, ఎగ్ మ్యారినేట్ అవుతుంది. చిన్న స్టవ్ ని క్యారీ చేయాలి. మనం చూడాల్సిన ప్లేస్ కి వెళ్ళి స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీ బౌల్ పెట్టి లో ఫ్లేమ్ లో 1 hour కుక్ చేయాలి. బిర్యానీ కుక్ అయ్యే లోపు ఈ వ్యూని చూసి ఎంజాయ్ చేద్దాం. ఈ ప్లేస్ తెలంగాణలో వైజాగ్ కాలనీ అంటారు. హైదరాబాద్ నుండి 150 కిలోమీటర్ల దూరంలో నల్గొండ జిల్లా మల్లెపల్లి నుండి పెద్ద మునగాలి దగ్గర ఉంది. ఇది నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ అంటారు. దీని చుట్టూ కొండలు, కనుచూపు మెరుపు సాగర్ వాటర్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఓ రకంగా ఇది మినీ ఐలాండ్ అని కూడా అనవచ్చు. ఈ ఐలాండ్ చూసేందుకు చాలా మంది టూరిస్టులు వస్తుంటారు. వైజాగ్ కాలనీ అని పిలువబడే ఈ ప్రదేశంలో పర్యాటకులను కనువిందు చేసే ప్రదేశాలు ఎన్నో దాగి ఉన్నాయి. ఇక్కడ టూరిస్టులకు బోటింగ్ సౌకర్యం కూడా ఉంది. ఫ్రెండ్స్, మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. హైదరాబాద్ దగ్గర ఉన్న వాళ్ళు ఈ ప్రదేశానికి వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, బిర్యానీ అయిపోయింది, ఓపెన్ చేసి చూద్దాం. చూడండి బిర్యానీ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మటన్ ముక్కలు చాలా సాఫ్ట్గా ఉడికినాయి, చికెన్ ముక్కలు కూడా ఉడికినాయి. బిర్యానీ చాలా కలర్ఫుల్గా వచ్చింది. మీరు కూడా ఇలా బయటికి వచ్చినప్పుడు ఈ విధంగా చేయండి. డబ్బులు సేవ్ అవుతాయి, ఫుడ్ కూడా హైజీనిక్గా ఉంటుంది. మీలో ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్ ప్లీజ్. లక్క లక్క లక్క